అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 30%తో మధ్యంతర వృత్తి పీఆర్సీ పే స్కేల్స్ 2025కు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్. సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. కొత్త పీఆర్సీ ప్రకారంగా జీతాలు అయితే జమ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు. సో కాబట్టి కొత్త పీఆర్సీ పే స్కేల్స్ 2025 సంవత్సరం నుంచి అయినా అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు. సో వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. పీఆర్సీ నివేదిక సమర్పించేలోగా ఉద్యోగులకు మధ్యంతర భృతిని చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వానికి ఏపీఎన్జీఓ డిమాండ్ చేయడం జరిగిందండి. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఏపీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు కేవీ శివారెడ్డి కోరారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల మీద దృష్టి సారిస్తుందని ఏపీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు కేవీ శివారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి 2023 జూలై నుంచి 12వ పీఆర్సీని అయితే అమలు చేయాల్సి అయితే ఉందండి. సో ఇప్పటి వరకు ఈ పీఆర్సీకి సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి అప్డేట్ లేదు. సో ప్రభుత్వం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ పీఆర్సీకి సంబంధించి, అలాగే ఈ పీఆర్సీ నివేదిక వచ్చేలోగా ఐఆర్ ప్రకటించడానికి సంబంధించి నిర్ణయాలు అయితే తీసుకోవాలి. గత ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలైన 6 విడతల కరువు బత్యం పీఆర్సీ ఏరియర్స్ని చెల్లించాలని ఎన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని కేవీ శివారెడ్డి అన్నారు. సో అయితే చీకటి తొలగి వెలుగు చూస్తున్నామని చెప్పేసి శివారెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. కనీసం ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించి సమస్యను పరిష్కరించాలనే ఆలోచన కూడా చేయని పరిస్థితులు ఉండేది కాదని ఏపీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు కేవీ శివారెడ్డి వెల్లడించారు. అటువంటి పరిస్థితుల నుండి ఉద్యోగుల ఆకాంక్ష మేరకు నూతన ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగుల పట్ల స్నేహపూర్వక వాతావరణం ప్రదర్శిస్తుందని చెప్పడం జరిగింది. అయితే ఉద్యోగులకి చెల్లించాల్సిన బకాయిలకు సంబంధించి ఇటీవల ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం కూడా జరిగిందని ఈయన వెల్లడించడం జరిగింది. మధ్యంతర భృతి చెల్లించాలని చెప్పేసి శివారెడ్డి డిమాండ్ చేయడం జరిగింది. ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తామని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు హామీ ఇచ్చారని ఏపీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు కేవీ శివారెడ్డి వెల్లడించారు.